మార్నింగ్ వచ్చేసి 4th డే. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ అయితే డిఫరెన్స్ ఉంది చూసారు కదా. నేను ఇందులో మొరింగా యాడ్ చేయలేదు, అంటే ఏమంటారు మునగాకు యాడ్ చేయలేదు, యాడ్ చేయకుండా చేశాను. సేమ్ అనమాట, సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. యాపిల్ తోనే మిగిలిన సీడ్స్ నట్స్ తో చేశాను. ఇది 4th డే అనమాట. ఇది తీసుకున్న తర్వాత ఎటువంటి బ్రేక్ఫాస్ట్ గానీ తీసుకోకూడదు, డైరెక్ట్ గా లంచ్ తీసుకోవాలి. మీరు కావాలంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పుల్లపుల్లగా. హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఎంత ఎక్కువగా విటమిన్ సి యాడ్ చేసుకుంటే డైట్ లో అంత మంచిది. మన మార్నింగ్ స్మూదీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్ కోసం ఇక్కడ నేనైతే మనకి ప్రోటీన్ కోసం ఇక్కడ శనగపప్పు నానబెడుతున్నాను. ముందుగా మన రెసిపీకి కావాల్సినవి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. అవి కొంచెం ఒక 50 grams వరకు నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇది ఒక ముగ్గురికి అయ్యే విధంగా అయితే చేస్తున్నాను. వీటిని ఒక 1 hour అయితే నానబెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అలాగే కొర్రల్ని కూడా నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. ఇవి కూడా ఒక 100 grams అయితే నానబెట్టేసుకున్నాను. ఈ రెండింటిని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్స్ అనమాట. నేను సొరకాయ తీసుకున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకి వెయిట్ లాస్ జర్నీలో ఎంత ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ యూస్ చేస్తే మనకు అంత మంచిది. అలాగే ఇక్కడ కొంచెం అంటే కొంచెం ఒక 1/2 teaspoon లాగా ఒక ఆయిల్ కొంచెం వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏ రెసిపీలో కూడా ఇక్కడ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్లో ఎక్కడ కూడా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు. వీలైతే పెప్పర్ వేసుకోండి, కానీ చిల్లీ పౌడర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇక్కడ ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు జస్ట్ అలా వేయించుకోవాలన్నమాట. జస్ట్ అంటే అది కూడా ఆయిల్ లేకుండానే చేసుకోవచ్చు, కానీ అది అడుగు అంటుకోకుండా మాత్రమే వేసాను. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ అనమాట. మన డైట్లో క్యాప్సికమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. క్యాప్సికమ్ కూడా యూస్ చేయండి, చాలా మంచిది. అలాగే సొరకాయని ఒక 1/2 kg వరకు తీసుకోండి. పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి. మీ దగ్గర కనుక సొరకాయ లేకపోతే బీరకాయని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఎక్కువగా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదు, ఉడికిపోవాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా పింక్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా తక్కువగానే సాల్ట్ యూస్ చేయాలి. మన వెయిట్ లాస్ జర్నీలో సాల్ట్ చాలా తక్కువగా ఉండాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. అలాగే కొంచెం మూత తీసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. మనం ఎంత ఎక్కువగా కరివేపాకు అలాగే మునగాకు అవి యూస్ చేస్తే అంత మంచిది. ఇలా ఆకుల్లాగా కాకుండా పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మనం ఆకులు చేసి వేస్తే పక్కన పడేస్తాం కాబట్టి. అలాగే ఇక్కడ పాలకూరని ఒక 2 కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. వెయిట్ లాస్ జర్నీలోనే కాదు, ఓవరాల్ హెల్త్కి పాలకూర చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, చాలా మంచిది. పాలకూర వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా తొందరగానే ఉడికిపోతుంది, వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పసుపును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, అలాగే కొర్రలు. మీ దగ్గర కనుక కొర్రలు లేకపోతే సామలు కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కీన్వా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోండి. అలాగే ఇప్పుడు అదే బౌల్లో వాటర్ కూడా ఇక్కడ 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పే వేసాను, ఎందుకంటే పాలకూరలో వాటర్ వస్తుంది, అలాగే మనకి సొరకాయలో కూడా వాటర్ వస్తుంది. ఇందులో మీరు కావాలంటే టమాటోను కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది తొందరగానే, ఎందుకంటే ఇది మనకి కొర్రలు కూడా నేనైతే ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయితే అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా, కొంచెం చల్లారాక ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా విడివిడిగా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేడిగానే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు రైతా ఏదైనా తీసుకోవచ్చు. మనం డైలీ కర్డ్ తీసుకోమని చెప్పాను కదా, కర్డ్ తీసుకున్నా నార్మల్గా ప్లెయిన్గా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే రైతా అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఒకటే రెసిపీలో అన్ని న్యూట్రియంట్స్ కూడా వచ్చేస్తాయి మన బాడీకి కావాల్సినవన్నీను. మనకి ఇందులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది, చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఎగ్స్ కూడా, ఒక హోల్ ఎగ్ అలాగే ఎగ్ వైట్స్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఈ ప్లేట్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ మీల్ అన్నమాట. మన బాడీకి ఏమేమి కావాలో అన్నీ
ఇందులో వచ్చేస్తాయి. చాలా హెల్దీ లంచ్ అన్నమాట. ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మన వెయిట్ లాస్ కోసమే కాదు, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందైతే ఫైబర్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి, తర్వాత కార్బ్స్ తీసుకోవాలి, లాస్ట్లో కర్డ్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను 12:30కి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడ 3:30కి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా జీరా వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే దీంతో పాటు పపాయ ముక్కల్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అంటే పెద్ద ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్ నిండా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ మన ఈవినింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి 6 కల్లా కంప్లీట్ చేసేయాలి. 6 o'clockకి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇది జొన్న పిండి అనమాట, 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. దీన్ని ఇలా జల్లెడ పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. తింటున్నప్పుడు ఈ రొట్టె చాలా టేస్టీగా పంటికి తగులుతూ ఆనియన్స్ అనేవి చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకుని తీసుకుంటున్నాను. మునగాకు చాలా అంటే చాలా మంచిది. మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మునగాకు లేనప్పుడు తోటకూర కానీ సన్నగా చాప్ చేసి వేసుకోండి. తోటకూర కూడా చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా పింక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి పెప్పర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ పచ్చిమిర్చి వేస్తే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అలాగే వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. కానీ ఈ పిండి కలుపుకున్నప్పుడు మనం వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అప్పుడు జొన్న రొట్టె కాబట్టి, అంటే ఇది జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి బాగా వస్తుందన్నమాట, లేదంటే విరిగిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, అంటే మునగాకులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒత్తుతూ కలిపేసుకోవాలి. అలాగే ఇందులో నానబెట్టిన శనగపప్పును కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు గనక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. మనం ఏదో ఒక విధంగా నువ్వుల్ని మనం డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. మనం సీడ్స్ అండ్ నట్స్ స్మూదీ చేసుకుంటున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకొని, లేదంటే కర్రీలోనైనా వేసుకోవచ్చు, అంటే కర్రీలోనైనా పొడి చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చి నువ్వులే యూస్ చేస్తున్నాను. వేయించి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి రొట్టెలాగా కలుపుకోవడానికి వీలయ్యే విధంగా, అంటే రొట్టె చేసుకోవడానికి వీలయ్యే విధంగా మనం ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా మనం రొట్టె తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కనుక జొన్న పిండి లేకపోతే నార్మల్గా సజ్జ పిండితోనైనా చేసుకోవచ్చు. కాకపోతే అన్నీ అంటే చపాతీనే మనకు అలవాటు కాబట్టి చేయటానికి బాగా వస్తుంది. మనకు అంత అలవాటు లేదు జొన్న పిండితో, అంటే మిల్లెట్స్తో వాటితో రొట్టెలు చేసుకోవటం కాబట్టి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ విధంగా కనుక చేసుకుంటే రొట్టె బాగానే వస్తుంది. అలా అని పల్చగా రాదు, కొంచెం లావుగానే వస్తుంది. చూసారు కదా, అలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఇక్కడ ఇలా ఒక ఉండలాగా రొట్టె అంటే అద్దుకోవటానికి వీలుగా అయ్యే విధంగా ఇలా పిండిని అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోగా నేనైతే దీనికి కాంబినేషన్లో చట్నీ చేయబోతున్నాను. అది కూడా బీరకాయ చట్నీ. ఇక్కడ మనం పల్లీ చట్నీ అవన్నీ అవాయిడ్ చేసి బీరకాయ చట్నీ కానీ, లేదంటే కొబ్బరి చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, లేదంటే దోసకాయ పచ్చడి కానీ అలా ట్రై చేసుకోండి, బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కొబ్బరి చట్నీ తినొచ్చా అంటే తినొచ్చు, కానీ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో. కానీ కొబ్బరిలో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే పచ్చి కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దాంతో కూడా కొంచెం వేసుకొని అందులో కొంచెం నువ్వులు వేసుకొని చట్నీ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ బీరకాయనైతే నేను ఒక బీరకాయనైతే తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం దీంతో చట్నీ చేసుకుందాం. బీరకాయ ముక్కలను అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్, అది కూడా అడుగు అంటుకోకుండా మాత్రమే, దీన్ని కంప్లీట్గా ఆయిల్ లేకుండానే చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ అలా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఈ చట్నీలోకి. అలాగే కరివేపాకును కూడా ఒక గుప్పెడు వరకు వేసుకోండి. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గడానికి కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes మూత పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా కలిపేసుకున్న తర్వాత.
ఇది మగ్గేలోగా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన మనం ఆల్రెడీ రొట్టె కోసం కలిపేసుకున్నాం కదా, ఆ ముద్దనైతే తీసుకొచ్చి పెనం పైనే ఇలా అద్దుకుంటూ, ఇక్కడ చూపిస్తున్న విధంగా అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. రొట్టెలాగా వచ్చే విధంగా కొంచెం పలుచగా ఒత్తుకోవడానికి ట్రై చేయండి. కానీ మరీ ఎక్కువగా పాన్ అనేది వేడెక్కిపోతే మనం చేయలేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. రౌండ్గా అయితే రాలేదు కానీ పర్వాలేదు. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. ఆయిల్ వేసుకోవాలి అనిపిస్తే ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోండి. లేదంటే అవసరం లేదు అనుకునేటప్పుడు స్కిప్ చేసేయండి. కానీ కొంచెం నెయ్యిని కనుక యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్దీ ఫ్యాట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మన రొట్టె మూత పెట్టేసుకున్నాము కదా, అది అయ్యేలోగా ఇప్పుడు మనం బీరకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. వాటర్ అయితే బయటకు వచ్చేసింది. కానీ మనం ఎక్కువ ఆయిల్స్ అవి వేయం కాబట్టి కింద అడుగు అంటేసుకుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మన రొట్టె విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవిరి వచ్చేసింది. మూత తీసి చూసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మునగాకు కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీన్ని ఫ్లిప్ చేసుకుంటే కింద చూసారు కదా, ఒకవైపు అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు కాసేపు ఇంకా ఒక 5 minutes పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే అవిసె గింజలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. చట్నీకి నువ్వులు వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇందులో వేసాను. కానీ మన రొట్టెలో కూడా వేసుకున్నాం కాబట్టి స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఉడికించుకున్న బీరకాయను కూడా వేసుకొని ఒక్కటే వెల్లుల్లి రెబ్బను వేసాను. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మన రొట్టె కూడా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దీన్ని మనం చేసుకున్న బీరకాయ చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్లో అద్భుతమైన రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే ఒక రొట్టె అయితే సరిపోతుంది. ఇనఫ్ అనమాట. చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అలాగే దీంతోపాటు ఒక క్యారెట్ని కూడా తీసుకుంటే మనకి ఫైబర్ కూడా వస్తుంది. చాలా మంచిది. ఇందులో మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. ఇలా డిన్నర్ కనుక బ్యాలెన్స్డ్గా అంటే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. అదండి మన 4th డే వెయిట్ లాస్ ఛాలెంజ్లో 4th డే కూడా కంప్లీట్గా నేనైతే డైట్ చెప్పేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి కోసం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్